ఒక హెల్దీ పర్సన్ తన డైట్లో ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ లేదంటే ఫ్యాట్ లేదంటే వెజిటబుల్స్ ఎంత తీసుకోవాలి అని చెప్పడానికి ఒక హ్యాండ్ రూల్ అనే సింపుల్ రూల్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. నా పేరు అనిల్ కుమార్, నేను మీ కిడ్నీ డాక్టర్ని. ఒక మధ్యాహ్నం ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మన గుప్పెడు వరి కానీ గోధుమలు కానీ కొన్ని వెజిటబుల్స్, దుంపలు, ఫ్రూట్స్, యాపిల్, బనానా ఇలాంటి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అన్నింటినీ ఒక ఫిస్ట్ పరిమాణంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. క్రంచీ వెజిటబుల్స్ అంటే మనకి వెజిటబుల్స్ ఎంత తీసుకోవాలంటే 2 గుప్పెళ్లతో మన చేతిలో ఎంత నిండుతుందో మనం వెజిటబుల్స్ తీసుకోవాలి. ముఖ్యంగా బీన్స్, మనం ఆకుకూరలు ఇవన్నీ కూడా ఈ 2 గుప్పెళ్లతో సమానంగా తీసుకోవాలి. ప్రోటీన్ అరచేతి మోతాదు అంటే సుమారు అరకప్పు వస్తుంది. యానిమల్ ప్రోటీన్ కానీ అంటే గుడ్లు, మాంసం, చేపలు ఇవన్నీ కూడా అరకప్పు తీసుకోవాల్సి ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే పన్నీరు లేదు పాలు ఇలాంటివి తీసుకోవచ్చు. ఆయిల్ చూసుకున్నట్టయితే మన బటన్ వేలు ఉంది చూసారు, ఇది సుమారు 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో ఈ టేబుల్ స్పూన్లో మనం ఈ ఆయిల్ని తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డైట్ ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవచ్చో మనకు తెలిసిన వాళ్ళకి లేదంటే డయాబెటిక్స్కి ఈ రూల్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.